హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువరాజ్ అండ్ ఈరోజు నేను మీకు ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ఏంటంటే ఈరోజు మనం ఎటువంటి అన్బాక్సింగ్ కానీ గేమింగ్ వీడియో కానీ చేయట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనం అయితే ఈరోజు ఒక బడ్జెట్ ప్రింటర్ ఎలాంటి తీసుకోవాలో ఒక మంచిది ఒక 10,000 అరౌండ్లో అయితే ఈ వీడియోలో అయితే మనం ఎలాంటి ప్రింటర్స్ తీసుకోవాలో అసలు ప్రింటర్స్ గురించి అయితే అసలు మొత్తం తెలుసుకుందాం. ఓకే, తెలుసుకుందాం. ఫస్ట్ చీపెస్ట్ ప్రింటర్స్ నుంచి కాస్ట్లీయెస్ట్ ప్రింటర్స్ వరకు వెళ్దాం. ఒక ప్రైస్ రేంజ్లో కింద నుంచి పై వరకు వెళ్దాం అనమాట. అట్లాంటి చీపెస్ట్ అంటే నేను ముందు చీపెస్ట్ అని చెప్పాను, నేనేదో నా వీడియోలో చెప్పాను. అయితే మీరు అసలు తీసుకోకండి ప్రింటర్ని. నేను మీకు ఒక మంచి ప్రింటర్ అయితే మీకు ఒకసారి మీకే అనిపించింది ఏది మంచి ప్రింటర్ అని నేను ఫైనల్గా చెప్తా లాస్ట్లో. అండ్ ఈ వీడియోలో అయితే మీరు ప్రింటర్స్ గురించి అయితే మొత్తం తెలుసుకుంటారు. మనకు ఇప్పుడు తక్కువలో ఒక 2000 బిలో 1500 to 2000 బిలోలో కూడా ప్రింటర్స్ ఉన్నాయి మనకి. ఆ ప్రింటర్ ఏంటంటే HP డెస్క్ జెట్ 1112 సింగిల్ ఫంక్షన్ ఇంక్జెట్ కలర్ ప్రింటర్. మనం ఇంక్జెట్ ప్రింటర్స్ తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఇంక్జెట్ ప్రింటర్స్ అంటే ఒక 5,000 to 6,000 లోపే ఉన్నా కూడా ఇంక్జెట్ అయితే అసలు ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఆ ఇంక్జెట్ ప్రింటర్స్కి ఒక్క 2,000 నుంచి 3,000 ఎక్కువ వేసుకుంటే ఒక 5,000 రూపీస్ పెట్టి మీరు ఇంక్జెట్ ప్రింటర్ తీసుకున్నారే అనుకోండి, వద్దు, మీరు ఇంక్జెట్ అయితే తీసుకోకండి అసలు. ఎందుకంటే పేజ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయింది, క్యాటరేజ్కి పేజీలు కూడా అయితే చాలా తక్కువ వచ్చింది. అప్పుడు మీరు కొంచెం బడ్జెట్ పెట్టండి. ఎంత ఒక 2 నుంచి 3,000 పెట్టుకున్నారు అనుకోండి, 5 నుంచి 6 వచ్చిన 5,000-6,000 పెట్టిన వాళ్ళు ఒక 2,000-3,000 ఎక్కువ అయితే కాదు. అప్పుడు మీకు ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ అని అయితే వస్తాయి అనమాట. ఆ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ని తీసుకోండి. ఇప్పుడు మనం చీపెస్ట్ ప్రింటర్ అనమాట HP రిలీజ్ చేసింది. దాని పేజీల్డ్, దాని క్వాలిటీ మొత్తం దాని గురించి అయితే ఫస్ట్ డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు ఈ ప్రింటర్ అయితే బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి 7.5 పేజెస్ పర్ మినిట్ అయితే ఇచ్చింది. PPM పేజెస్ పర్ మినిట్. కలర్ అయితే 5.5 పేజెస్ పర్ మినిట్, అంటే అప్రాక్సిమేట్గా 10 సెకండ్స్ పట్టింది కలర్. కానీ ఈ పేజీలు అయితే రాదు, గ్యారంటీ 2 పేజెస్ కూడా రాదు కలర్ అయితే. బ్లాక్ అండ్ వైట్ 7 అని ఇచ్చారు కాబట్టి 4 ఆ ప్రైస్ రేంజ్ అయితే వచ్చింది. బ్లాక్ అండ్ వైట్కి ఎంత కాస్ట్ పడిద్ది అంటే, ఇప్పుడు మీరు చాలా మంది కొంతమంది ఫోటో కాపీయింగ్ షాప్స్ అంటే అదే అండి జిరాక్స్ షాపులు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు కదా, తక్కువలో వచ్చింది ఇన్వెస్ట్ చేద్దామని చూసిన వాళ్ళకైతే ఇది వేస్ట్. ఎందుకంటే మీరు ఒక బయట మార్కెట్ ప్రైస్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో కాపీ అయితే జస్ట్ ఒక 2 రూపీస్, ఇంకా ఎక్కువ పేజెస్ చూపిస్తూ 1.5 వచ్చింది. కానీ దీనికి బ్లాక్ అండ్ వైట్ తీపించుకోవడానికి 5 రూపీస్ అయితే పడిద్ది. 4.8 అనమాట, 4 రూపీస్ 8 పైసా, అంటే నియర్లో అప్రాక్సిమేట్గా ఒక 5 రూపీస్ అయితే పడుతుంది ఒక్క బ్లాక్ అండ్ వైట్ పేజ్కి. మీరు 2 రూపీస్ తీసుకున్నారు అనుకోండి, చాలా మోసపోతారండి. బయట కనుక ఒకవేళ మీరు 2 రూపీస్కి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అని తీసుకుంటే చాలా అంటే చాలా నష్టపోతారు. కలర్ 6 రూపీస్ 6 పైస్ అనమాట. కలర్ అంటే బయట ఎంత కాదన్నా ఒక 10 రూపీస్, ఒక 50 రూపీస్ ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ ప్రింటర్ని తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ ఏంటంటే వీళ్ళు చెప్పిన ఇప్పుడు సపోజ్ 6.6 రూపీసే పడింది అనుకోండి, కానీ పేజీలు అయితే ఇవ్వదు. జస్ట్ ఒక 7 రూపీస్ పడింది అనుకోండి, 900 రూపీస్ పెట్టి క్యాటరేజ్ కొంటే కనీసం మీకు 40 to 50 పేజెస్ కూడా రాదు. ఇక్కడ వీళ్ళు చూపించడం అయితే 6.6 చూపిస్తున్నారు కలర్కి, కానీ అసలు ఈ ప్రైస్ అయితే పడదు. మీకు ఒక క్యాటరేజ్ వచ్చి అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 40 to 50 పేజెస్ మించి ఈల్డ్ అయితే ఇవ్వదు. 40 to 50 అంటే 20 రూపీస్ పడిద్ది మనకి ఏదో ఒక పేజ్. అంటే ఇప్పుడు 50 వేసుకున్నాం అనుకోండి, 50 times 500, మనకి క్యాటరేజ్ వచ్చి ఒక 1000 పడింది అనుకోండి, అప్పుడు ఎంత ఒక కలర్ పేజే 20 రూపీస్ పడుతుంది. అయితే ఈ ప్రింటర్ని అయితే మనం ప్రిఫర్ చేయకండి. కానీ ఇక్కడ వీళ్ళు ఏమని ఇచ్చారంటే హోమ్ అండ్ స్మాల్ ఆఫీస్ లో యూసేజ్ లెస్ దాన్ 100 పేజెస్ పర్ మంత్ అంట. అంటే రోజుకి 3 పేజెస్ తీసుకునే వాళ్ళకి మాత్రమే యూజ్ అయ్యింది. వీళ్ళు 100 ఇచ్చారని మనం ఓకే 100 సరిపోద్దంటే ఇళ్లలో ఉన్న వాళ్ళకి సరిపోద్దని అయితే తీసుకోకండి. ఇదైతే అసలు నేను ప్రిఫర్ చేయండి ఈ ప్రింటర్ని. ఇంకైతే మ్యాక్సిమం మంత్లీ రికమెండెడ్ ప్రింట్స్ అప్ టు 1000 పేజెస్ పర్ మంత్ అంట డ్యూటీ సైకిల్. కానీ ఇక్కడ మీరు ఈ 1000 పేజెస్ని ప్రింట్ చేయడానికి దగ్గర దగ్గర ఒక 20 క్యాటరేజీలు మార్చాలి, ఇది గ్యారంటీ. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మనకైతే అసలు ఈ ప్రింటర్ రేటింగ్ అవన్నీ చూద్దాం ఒక సెకండ్. ప్రింటర్ రేటింగ్ వచ్చి 3.4, చాలా వేస్ట్. ప్రింట్ క్వాలిటీకి 3.6, ఈజీ టు ఇన్స్టాల్ 3.7, ఈజీ టు యూజ్ 3.7, పిక్చర్ క్వాలిటీ వచ్చేసి 3.5. ఇదిగోండి ఇప్పుడు రివ్యూస్ అయితే చదువుతున్నా. డోంట్ బై దిస్ ప్రింటర్, యూ కెన్ ఓన్లీ ప్రింట్ 20 pages to 30 pages. చూసారా, 20 to 30 pages అండి. ఎందుకంటే ప్రింటర్ ఇంకా బయట తీపించుకోవడం బెస్ట్, దీనికి బదులు బ్యాడ్ ప్రింటర్. ఇదిగోండి మీరే చూస్తున్నారు రివ్యూస్.
1 స్టార్ కనబడుతున్నాయా, అలా ఉందండి. అయితే ఈ ప్రింటర్ అయితే ప్రిఫర్ చేయం మనం. నెక్స్ట్ వచ్చి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎంత ఉంది, కెనాన్. మన కెనాన్ కంపెనీది కెనాన్ పిక్స్మా MG2577S ఆల్ ఇన్ వన్ ఇంక్జెట్ కలర్ ప్రింటర్ అని ఉంది. అంటే ఇది స్కాన్, కాపీ, ప్రింట్. దీనికి అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ బెస్ట్ సెల్లర్ కూడా ఉంది అమెజాన్లో ఇంక్జెట్ ప్రింటర్స్కి. అసలు ఇప్పుడు ఇది ఎంత ప్రైస్ అయితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది అయితే ఒక్కసారి చూద్దాం. చూద్దాం. ఇక్కడ హై స్పీడ్ అంట, ఇక్కడ USB ఆప్షన్ కూడా ఉందంట. మళ్ళీ మనం డైరెక్ట్ దాంట్లోంచి ప్రింట్ చేసుకోవడానికి. ఇది 2699 రూపీస్ అయితే పడిద్ది. కానీ వేస్ట్ అనే అయితే చెప్పచ్చు. ఈ ప్రింటర్ చాలా వేస్ట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనకి ఇప్పుడు దీనికి కాస్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్కి అయితే నియర్లీ ఒక 6 నుంచి 7 రూపీస్ వరకు పడుతుంది. బ్లాక్ అండ్ వైట్ మాత్రమే 6 to 7. అంటే ఇక్కడ 7 అని ఇచ్చారు. 7 అంటే కొంచెం ఎక్కువే పడిద్ది. 6 అనే మనం చెప్పకూడదు. 7 నుంచి ఒక 8 రూపీస్ వరకు పడుతుంది బ్లాక్ అండ్ వైట్. ఇంకా కలర్ వచ్చేసి 9 రూపీస్ పడుతుంది యాజ్ పర్ ISO స్టాండర్డ్స్. అండ్ ఇప్పుడు 8 pages per minute అయితే ఇచ్చిద్ది బ్లాక్. కలర్ అయితే 4 pages per minute అయితే ఇచ్చిద్ది. దీని బదులు మనం ముందు చూసిన ప్రింటర్ బెస్ట్ అని అయితే మనం చెప్పాలి అసలు. కాకపోతే ఎవరైతే జస్ట్ స్కానింగ్ చేస్తారో, అంతే, జస్ట్ ఓన్లీ స్కాన్ పర్పస్, స్కానర్ లాగా అనమాట, వాళ్ళు ఈ ప్రింటర్ అయితే తీసుకోవచ్చు. దీనికి జస్ట్ ఊరికనే కలర్ ప్రింట్ ఆప్షన్ ఉందని చెప్పచ్చులే, కానీ అది ఎందుకు యూజ్ అవ్వదు అసలు. పిక్చర్ క్వాలిటీ నుంచి దేనికి అసలు ఇది వేస్ట్ అంటే వేస్ట్. నన్ను జస్ట్ ఓన్లీ ఏదో ఊరిని స్కాన్ చేసినావా అంతే. ఇంకా ఆ ప్రైస్ రేంజ్లో ఉండేవాళ్ళు మాత్రం జస్ట్ ఈ ప్రింటర్ని తీసుకోండి. దీని రేటింగ్ అయితే జస్ట్ 3.2 ఉంది. అసలు దీనికి ఉన్న ఫస్ట్ టాప్ 3 రివ్యూస్ అన్ని బ్యాడ్ అని ఉంది. ఎందుకంటే చాలా వరకు కాస్ట్ అనేది చాలా అవాయిడ్ చేసేలాగా ఉందన్నమాట. చాలా ఎక్కువగా అనిపించింది నాకు. కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది అనమాట. ఇంకా దీని పిక్చర్ క్వాలిటీ కూడా చాలా తక్కువగా ఉంది. అసలు ఏది పడినట్టుంది. నేను రివ్యూస్ చూసా. నేను జస్ట్ రివ్యూస్ వేడిగానే చెప్తున్నా అండి. నేనైతే మీకు ఏ ప్రింటర్ కొనలా. నేనైతే ఒక 2-3 years నుంచి ఒక మంచి ప్రింటర్ అయితే కొందాం అనుకున్నా, కానీ కొంచెం ఎకనామికల్గా ఆ ప్రింటర్ కొనలేక మనకి ఇప్పుడు ఒక 10,000 ఉంది ఒక మంచి ప్రింటర్. కాబట్టి ఆ ప్రింటర్కి ఏదో ఇప్పుడు మనీ లేక నేను కొనలేదు, లేకపోతే ఒక అన్బాక్సింగ్ వీడియో చేసేవాడిని. అది 10,000. నెక్స్ట్ ప్రింటరు 3,000. ఇది మనం ఇందాక డిస్కస్ చేసినట్టే ఉంది, MG2570S. ఓకే, ఇంకొకటి కూడా కెనాన్ కంపెనీది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది. అదేంటంటే కెనాన్ MG2570S మల్టీ ఫంక్షన్ ఇంక్జెట్ కలర్ ప్రింటర్. ఇది కూడా అదే స్పెసిఫికేషన్స్తో ఉంటుంది. జస్ట్ ఓన్లీ స్కానింగ్కే పనికొచ్చింది, ఎందుకు పనికిరాదు. దీన్ని వదిలేయండి. నెక్స్ట్ 5,000 రూపీస్కి వెళ్దాం. ఇది ఏ కంపెనీ అంటే HP డెస్క్జెట్ 2138 ఆల్ ఇన్ వన్ ఇంక్ ట్యాంక్ అడ్వాంటేజ్ కలర్ ప్రింటర్ అని ఉంది. ఇది 3-in-1 అనమాట, ప్రింట్, కాపీ, స్కాన్. ఇది 2138 మోడల్. దీనికి వచ్చి చూద్దాం కాస్ట్ ఎంత పడిద్ది అని. దీనికైతే ఇప్పుడు 1.4 రూపీస్ అయితే బ్లాక్ అండ్ వైట్కి పడిద్ది. 4.5 రూపీస్ అయితే కలర్కి పడిద్ది. మీరైతే ఈ ప్రింటర్ని మీకు ఏమైనా నెట్ సెంటర్ టైప్ ఏమైనా ఉంటాయి కదా, జస్ట్ ఏమైనా ఫోటో కాపింగ్ షాప్స్ లాంటిది వాటి దగ్గర అయితే యూజ్ చేయమని అయితే నేను ప్రిఫర్ చేయను. కానీ మీ దగ్గర చాలా లో బడ్జెట్ ఉంది, ఏంటి ఇంతగా మించి నేను పెట్టలేను, ఎంత ఇది ఒక 5,000 నుంచి 6,000 అసలు ఇంకా నేను పెట్టలేను అనుకుంటే మాత్రం ఇదే ప్రింటర్ని తీసుకోండి. ఎందుకంటే దీనికి బ్లాక్ అండ్ వైట్ 1.4 రూపీస్ అయితే పడిద్ది. కానీ మీరు బయట అప్పుడు IR3300 అని పెద్ద పెద్ద జిరాక్స్ మిషన్స్ అయితే ఉంటాయి, ఏది ఫోటో కాపింగ్ మిషన్స్. బ్లాక్ అండ్ వైట్ తీయాలంటే ఆ స్పీడ్ అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు మంచి క్వాలిటీ వచ్చింది ప్రింట్. మీరు ఏదైనా కలర్ ప్రింట్స్కి మాత్రం ఇలాంటిది అయితే తీసుకోండి. ఎందుకంటే కలర్ ప్రింట్స్ అంటే ఇక్కడ 4.5 అంటే ఒక 5 రూపీస్ పడినా మీరు ఒక 10 రూపీస్ కమ్మినా 5 రూపీస్ మార్జిన్ ఉంటుంది. ఇదైతే నేను ఏ స్మాల్ ఆఫీసెస్ అయితే రికమెండ్ చేయట్లా, అసలు నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఒక 7 నుంచి 8 ముందుకు వెళ్తేనే అప్పుడు మీకు స్మాల్ ఆఫీసెస్ కానీ ఏమన్నా
ఇంటర్నెట్ షాప్స్లో మీకు కొంచెం ప్రాఫిట్ ఉండేలా కానీ ఇళ్లలో యూస్ చేయడానికి కానీ ఏదన్నప్పుడు మీకు బయట స్టూడెంట్స్ అసైన్మెంట్స్ రాయడానికి కానీ పనికొచ్చిద్ది. ఇప్పుడు ముందుకు వెళ్దాం కొంచెం. బ్రదర్, ఇది మోనోక్రోమ్ లేజర్ ప్రింటర్. ఓకే, ఇది లేజర్ ప్రింటర్ అండి, మోనోక్రోమ్. ఇది వచ్చేసి నాకు తెలిసి జస్ట్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. మీరు జస్ట్ బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలంటే ఈ ప్రింటర్కి అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే దీని కాస్ట్ కూడా చాలా చీప్ ఉంటుంది. ఏది ప్రింట్ ఇది కానీ క్వాలిటీ బాగుంటుంది. ఈ ప్రింటర్కి అయితే మీకు 1.5 రూపీస్ పడిద్ది బ్లాక్ అండ్ వైట్కి అయితే కాస్ట్. కానీ మీకు ఏంటంటే ఇక్కడ పేజెస్ పర్ మినిట్ అయితే ఎక్కువ, జస్ట్ 2 సెకండ్స్లో ఒక ప్రింట్ అయితే వచ్చేసిద్ది. అంటే 60 సెకండ్స్ ఉంటే ఒక మినిట్కి 30 పేజెస్ వచ్చింది. 30 రాపోయినా ఒక 20 వచ్చినా 3 సెకండ్స్లో వస్తే చాలు కదా. మనకైతే ఈ ప్రింటర్ బ్లాక్ అండ్ వైట్కి అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. స్పీడ్ రావాలంటే 1.5, మీరు ఒక 2 రూపీస్ కలర్ ప్రింట్ వేసుకున్నా, 2 నుంచి 3 రూపీస్ బ్లాక్ అండ్ వైట్ అమ్ముకున్నా కూడా మీకు ఒక 1.5 రూపీస్ ప్రాఫిట్ మిగలాలంటే ఇది తీసుకోండి. ఇంకా ఇప్పుడు మంచి ప్రింటర్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇవన్నీ పిచ్చ ప్రింటర్ల గురించి అయితే మాట్లాడేసుకున్నాం కదా. వేస్ట్ ప్రింటర్లు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయి అయితే అసలు నేను ప్రిఫర్ చేయను. కానీ ఇప్పుడు 10,000 రూపీస్ 9,999 ఉంది. కెనాన్ పిక్స్మా G2012 ఆల్ ఇన్ వన్ ఇంక్ ట్యాంక్ కలర్ ప్రింటర్, బ్లాక్ కలర్. ఇది స్కాన్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇదైతే 2 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్లో ఉందండి. ఏంటి అంటే మనకి ఇక్కడ కింద ప్రింటర్ ప్లస్ కలరింగ్ బాటిల్స్ అని ఉంది. ఈ ప్రింటర్ వచ్చేసి మనకు ఇప్పుడు ఎంత పడిద్ది అంటే ఒక 10,000 పడిద్ది. 10,000కి ఏమేమి వస్తాయి దీంట్లో మనకి 4 కలర్ బాటిల్స్ అయితే వస్తాయి. అంటే దాన్ని ఏమంటారు, ఇది ఇంక్ ట్యాంక్ ప్రింటర్. ఇంక్ ట్యాంక్ అంటే మనం ఇంక్ ఇక్కడ ట్యాంక్ లాగా ఉంటాయి, 4 ఉంటాయి అనమాట. 4 డబ్బాల లాగా ఉంటుంది. ఆ డబ్బాలో జస్ట్ మీరు ఇలా ప్రెస్ చేయాలి మొత్తం ఆ బాటిల్స్ ని. ఇదే అసలు ఇంక్ ట్యాంక్ అనేది మీకు ఎంతగా స్టార్ట్ అయ్యిద్ది, ఒక 8,000 నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఇంక్ ట్యాంక్. మనకి ఇప్పుడు వేరే హెచ్పి ఉంది, జస్ట్ 8,000 రూపీస్ సింగిల్ ఫంక్షన్. కానీ ఒక 2,000 వేసుకుని మంచిది కొనుక్కోవాలని నేనైతే ఈ ప్రింటర్నే నేను ప్రిఫర్ చేస్తాను. ఇందాక నుంచి మీరు ఏదైతే మంచి ప్రింటర్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తా అని వెయిట్ చేస్తున్నారు కదా, అసలు ఏది తీసుకోమంటారు. నేనైతే ఇదే ప్రింటర్ పిక్స్మా G2012. ఇది కంపెనీ వచ్చేసి కెనాన్, ఎప్సన్ కాదు కెనాన్. ఈ ప్రింటర్ని అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఇంకింతగా మించి మంచి ప్రింటర్ లేదు నాకు తెలిసి. చూడండి, ప్లస్ 2 అడిషనల్ ఇంక్ బాటిల్స్ అయితే వస్తాయి దీనికి. మనకి కాస్ట్ వచ్చేసి ప్రింట్కి 8 పైసా పర్ బ్లాక్ అండ్ వైట్, 21 పైసా పర్ కలర్. మనకి ఏముంది, ఒక 10 పైసా బ్లాక్ అండ్ వైట్ పడినా, ఒక 30 పైసా కలర్ పడినా చాలా ప్రాఫిట్ వచ్చింది. ఇది కూడా పేజీల గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే ఒక్కసారి పేజీల్డ్ బ్లాక్ అండ్ వైట్ అయితే 6,000 పేజెస్ అయితే ఇచ్చిద్ది ఒక క్యాటరేజ్, అది ఒక ఇంక్ బాటిల్తో అయితే. అంటే మనకు ఒక ఇంక్ బాటిల్ వచ్చేసి ఒక 200 రూపీస్ వరకు అయితే ఉంటుంది ఇంక్ బాటిల్. ఆ ఇంక్ బాటిల్తో అయితే మనం 6,000 పేజెస్ ప్రింట్ చేయొచ్చు. అంటే పేజ్ 1 రూపీకి అమ్ముకున్న 200 రూపీస్తో 6,000 రూపీస్ సంపాదించచ్చు. ఏది ఇంటర్నెట్ షాప్లో ఉన్న అయితే. ఇది నేను చిన్న బిజినెస్లు ఉంటాయి కదా, వాళ్ళకి కూడా నేను ప్రిఫర్ చేస్తా. స్మాల్ బిజినెస్ కానీ, స్మాల్ ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ ఆఫీసెస్ కానీ, లేకపోతే మీకు ఇంటర్నెట్ షాప్లో ఉన్నా, లేకపోతే ఇంట్లో ఐడల్ హోమ్ మ్యూజిక్ కానీ నేను ఇటువంటి ప్రిఫర్ చేస్తా. కలర్ కూడా 32% చాలా చీప్ అని చెప్పాలి. 32% ఒక 1 రూపీకి అమ్ముకున్న, మీరు కనీసం ఒక 5 నుంచి 10 రూపీస్కి అమ్ముకుంటారు కదా, 5 నుంచి 10 రూపీస్కి అమ్ముకున్నా కూడా మీకు చాలా ప్రాఫిట్ ఉంటుంది. ఇది కాంపాటబుల్ మాత్రం చాలా మందికి ముందు డిస్క్రిప్షన్ చదవరు. ఇది డిస్క్రిప్షన్ చదవకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ కొన్ని వర్షన్స్కి కాంపాక్ట్ అయిద్దని ఇచ్చాడు మనకి సిస్టమ్స్. విండోస్ 7, విండోస్ 8.1, విండోస్ 10 ఈ 3 వీటికి మాత్రమే కాంపాక్టబుల్ అనమాట. కానీ ఇక్కడ పక్కన నోట్ అని ఇచ్చాడు, మ్యాక్ ఓఎస్ ఇస్ నాట్ సపోర్టెడ్. చాలా మంది కింద నేను రివ్యూస్ చూసా కదా, మ్యాక్ ఓఎస్ కనెక్ట్ చేసి నా ప్రింటర్ వర్క్ అవ్వట్లేదు, నా ప్రింటర్ ఇది చాలా నెగిటివ్లు అయితే పెట్టారు. ముందు డిస్క్రిప్షన్ చదవండి ఏదైనా. కలర్ అయితే 7,000 పేజెస్ ఈల్డ్ అయితే ఇచ్చిద్ది. ఇప్పుడు మనం పేజెస్ పర్ మినిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎన్ని పేజెస్ వచ్చిద్దని ఒక మినిట్కి.
బ్లాక్ అయితే 8.8 పేజెస్ పర్ మినిట్, అంటే ఒక 9 పేజెస్ అయితే వస్తుంది. కలర్ అయితే 5 పేజెస్ పర్ మినిట్ అనమాట. దీనికి రేటింగ్ వచ్చేసి ఒక 3.8 అయితే 3.8 కాదు 4.2 అయితే ఉంది. 4.2 అంటే ఓకే, ఇంకెంతకు మించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. క్వాలిటీ గురించి అయితే నాకు కింద రివ్యూస్లో పెడతారు కదా పిక్చర్ క్వాలిటీ, ఇది కానీ పిక్చర్ క్వాలిటీ అయితే ఇలా ఉంది, జిరాక్స్ అనమాట. సరే క్లారిటీ కూడా బాగుంది. దీని కొత్త అసలు ఏమేమి వస్తాయి అంటే ఒక కేబుల్ వచ్చింది, ఇది యూఎస్బి కాన్ఫిగరేషన్ ప్రింటర్ కాబట్టి ఒక కేబుల్ విత్ ఇంక్ బాటిల్స్ 3 బ్లాక్ అండ్ వైట్ ఇంక్ బాటిల్స్ అండ్ 3 కలర్ ఇంక్ బాటిల్స్ వచ్చింది. అండ్ వచ్చేసి మనకి డ్రైవర్ సీడీ అయితే వచ్చింది. మీరు జస్ట్ డ్రైవర్ సీడీని మీ ల్యాప్టాప్లో కానీ మీ కంప్యూటర్లో కానీ మీ పీసీలో కానీ దేంట్లోకైనా ఇన్స్టాల్ చేసుకొని ఆ డ్రైవర్స్ని మీకు ఇన్స్టాల్ చేసి ఈ ప్రింటర్ని అయితే మీరు అయితే యూస్ చేసుకోవచ్చు ఇంట్లో హాయిగా ప్రశాంతంగా, ఎటువంటి ఎక్కువ కాస్ట్ అవ్వకుండా బాధాబంది ఏమీ లేకుండా యూస్ చేయాలంటే ఈ ప్రింటర్ అయితే తీసుకోండి. కానీ ఆన్లైన్లో అయితే తీసుకోకండి, ఎందుకంటే నేను ఆన్లైన్లో కొనమని అసలు ప్రిఫర్ చేయను అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు మీ దగ్గరలో ఉన్న సిటీస్కి వెళ్తే గ్యారంటీ కెనాన్ మనకి షోరూమ్ అయితే ఉంటుంది, అక్కడ తీసుకోండి, అక్కడైనా ఇదే ఇస్తారు. కాకపోతే ఏంటంటే మీరు తెచ్చుకునేది ప్రింటర్ క్వాలిటీ ఉంటుంది, మీరు చెక్ చేసుకుంటారు కదా, వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు, అంతా వాళ్ళే చేస్తారు కాబట్టి అదైతే మీరు ఎక్కడ కింద పగలకుండా ఇదైతే వచ్చింది. ఇప్పుడు మన ఇంటర్నెట్లో బుక్ చేస్తే ఆడు కింద పడేసి పైన పగలగొట్టి మొత్తం అన్ని సగం సగం ఇస్తాడు. ఇప్పుడు ఇంక్ బాటిల్స్ కూడా నేను చదివిన రివ్యూస్ ఏంటంటే చాలా వరకు సగమే వస్తున్నాయి ఇంక్ బాటిల్స్. అందుకు నేనైతే మీకు బయటకు అదే మీ షాప్స్, మీ ఇంటి దగ్గర ఉన్న షాప్స్కి వెళ్ళి నేనైతే తీసుకోమని అయితే చెప్తా, ప్రిఫర్ చేయమంట. ఇంకా వచ్చి ఇంకొకటి కెనాన్ E4270 all-in-one ink efficient 5A printer with fax ADF duplex printing. ఈ ప్రింటర్ గురించి నేను చెప్తా, కానీ ఇందాక నేను ముందు మీకు ఒకటి చెప్పా కదా కెనాన్ది 2012, ఆ ప్రింటర్ అయితే మీకు చక్కగా మీరు బయట ఫోటో స్టూడియోస్ లాంటివి పెట్టుకున్న ఆ క్వాలిటీ మంచిగా వచ్చింది. చక్కగా మీరు ఫోటో పేపర్ పెట్టుకుంటే ఫోటో లాగే వచ్చింది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కెనాన్ E4270 గురించి అయితే చెప్తా అసలు ఎంత కాస్ట్ పడుద్ది ఏంటని. ఇదైతే మనకు వచ్చి ఇంక్ ట్యాంక్ అనమాట, ఇంక్ ట్యాంక్ ప్రింటర్. ఇదైతే బ్లాక్ అండ్ వైట్కి అయితే 1.3 రూపీస్ పడిద్ది, కలర్కి అయితే 3.5 పడిద్ది. కానీ ఎందుకంటే 8,000 వచ్చిన వాళ్ళు 1,000కి పెద్ద ఇదైతే కాదు, అదైతే ఎక్కువ అమౌంట్ ఏం కాదు. ఈ ప్రింటర్ని కూడా అయితే నేను రికమెండ్ చేయను. మీది బడ్జెట్ ఇంతే ఉంటే ఇంతే ఈ ప్రింటర్ తీసుకోండి. కానీ నేను ముందు ఒక 4,000 లోపు చెప్పిన ప్రింటర్స్ అయితే తీసుకోకండి. 5,000 లోపు 6, 7, 8, 9 మీకు 9 అయితే బెస్ట్, 9 నుంచి 10 ఆ ప్రైస్ రేంజ్లో. మీకు వైఫై మొబైల్ నుంచి ప్రింట్ చేసుకోవాలి, బ్లూటూత్ ద్వారా ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఒక 12,000 రూపీస్ పెడితే మంచి ప్రింటర్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు మనం హెచ్పి లేజర్ జెట్ M1005 మల్టీ ఫంక్షన్ లేజర్ ప్రింటర్కి అయితే వెళ్దాం. అది నాకు తెలిసి జస్ట్ బ్లాక్ అండ్ వైట్కి వచ్చింది, ఏదైతే ఒక జిరాక్స్ మిషన్ లాగా అనమాట, అదే ఫోటో కాపీయింగ్ మిషన్ అనమాట. ఇది వచ్చి 18,000 పడుతుంది. కాస్ట్ ఎంత పడిద్ది అని అయితే చూద్దాం ఒక సెకండ్. 1.4 రూపీస్ అయితే పడిద్దంట, ఏది లేజర్ ప్రింట్ అయినా కూడా బ్లాక్ అండ్ వైట్కి. కానీ చాలా ఎక్కువనే అనిపించింది నాకు, ఈ ప్రైస్ అయితే ఇంత ప్రైస్ పెట్టక్కర్లా. నేనైతే మీకు రికమెండ్ చేసే ప్రింటర్ కెనాన్ పిక్స్మా G2012 all-in-one ఇంక్ ట్యాంక్ కలర్ ప్రింటర్ అనమాట. అది వచ్చి ఒకప్పుడు ప్రైమ్ డే జరుగుతుంది కాబట్టి 9,499 పడుతుంది. ఈ ప్రింటర్ని అయితే నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే జస్ట్ 7 to 8 పైసకి బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది, 27 to 30 పైసకి కలర్ అయిపోద్ది. ఎందుకంటే ఈ ప్రింటర్ బెస్ట్ అని అయితే నా ఉద్దేశం. మీరు మీ ప్రైస్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటండి, మీరు ప్రైస్ బడ్జెట్ మీది ఉంటుంది కదా. నేను చాలా ప్రింటర్స్ గురించి చెప్పాను, 1,000 నుంచి 2,000 ఒకటి, 3,000 ఒకటి, 5 ఒకటి, 6 ఒకటి, 8, 9, 10, 17 కూడా వెళ్ళా. అంటే మీకు జస్ట్ ప్రైస్ వేరియేషన్స్ చెప్పడానికి, ఏది ఊరికనే రేట్ ఎక్కువ ఉన్న ప్రింటర్ క్వాలిటీ ఇచ్చిద్దని అనుకోకండి, అండ్ ప్రింట్ ప్రైస్ ఆఫ్ ప్రింటింగ్ కూడా తక్కువ అయిద్దని అయితే అనుకోకండి. నేను రికమెండ్ చేసేది అయితే అదే. ఎందుకంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, కెనాన్ పిక్స్మా G2012 all-in-one ఇంక్ ట్యాంక్ ప్రింటరే బెస్ట్, అదే తీసుకోండి. నాకు 99%, అసలు 99 కదా 100% నేను అదే రికమెండ్ చేస్తా. ఒకసారి ఆ ప్రింటర్ ఫోటో కూడా మీకు చూపించేస్తా, నా దగ్గర ఉంది.
ఇప్పుడు ఇంక్ ట్యాంక్ అంటే ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 3 ఉన్నాయి, వెనకాల ఒకటి ఉంటుంది 4, అది ఇంక్ ట్యాంక్ అంటే అక్కడ రీఫిల్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇవి వస్తాయి. దాంట్లో ఏమొచ్చిద్దంటే ఆ డబ్బాలో ఇదిగోండి ఇక్కడ 2 బ్లాక్ అండ్ బ్లాకే, ఇక్కడ ఒక బ్లాక్, మొత్తం 3 బ్లాక్స్ ప్లస్ ఎల్లో, పింక్, కయాన్, బ్లూ, అంతే. అంటే పింక్ అంటే కయాన్ అనమాట. అది ఇవి అయితే వస్తాయి. బ్లూ కయాన్ అంటే నేను మీకు పింక్ అన్నా కదా, బ్లూ అనమాట కయాన్. అది ఇవి అయితే వస్తాయి మీకు మొత్తం 7 ఇంక్ బాటిల్స్. మ్యాక్సిమం వీటితో మీరు ఒక 7 నుంచి 8,000 పేజెస్ ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. పైగా దీనికి ఒక యాప్ ఉంటుంది కెనాన్కి, మీరు దాన్ని కనెక్ట్ చేసుకొని దాంట్లోంచి క్వాలిటీ అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ పేపర్ పెడుతున్నారు సైజ్ అయ్యి. నేనైతే ఈ ప్రింటర్ రికమెండ్ చేస్తాను, మీరు కూడా ఈ ప్రింటర్ తీసుకోండి. ఈ వీడియోని అయితే ఈరోజు ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, అండ్ నా వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలపండి. దిస్ ఈజ్ యువరాజ్ లాగింగ్ ఆఫ్. బాయ్.